మంత్రి దంపతులకు ఘన స్వాగతం. యనకళ్లలో పూల వర్షం. బనగానపల్లి మండలంలోని యనకళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించబోయే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ ఇందిరమ్మ దంపతులు పాల్గొన్నారు. గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే టీడీపీ నాయకులు మదన భూపాల్ రెడ్డి, సాదుల శివశంకర్ రెడ్డి, కాదర్ బాషా, జనసేన భాస్కర్ పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు. మంత్రి స్వగ్రామం యనకళ్లలో 1.90 కోట్ల రూపాయల వ్యయంతో జడ్పీ హైస్కూల్ నిర్మాణం మరియు 40 లక్షల రూపాయలతో అంతర్గత రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం ప్రారంభమైంది. అలాగే మంత్రి గారు టీడీపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో గ్రామాభివృద్ధికి ఇది ఒక పెద్ద అడుగు. యనకళ్లలో ఉన్న ప్రతి విద్యార్థి మంచి వాతావరణంలో చదవాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు. సామ్రాజంచ విరాజంచ విశ్వజామసి ఇందిరారమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద యాఃపరణేర్యా పరపుష్పాయా సుష్పణేః బృహస్పతి సోధస్థానో భుంచంద్రగుమ్మసః పన్నోదకేనాస్తామయామి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్టంధానజతాం ధ్రువం ధ్రువం. లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, మోదకస్థాయ నమః. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తాముపయే శ్రియో ఇది గంధాన్నానయామి. ఆజనేతే పరాయణే ధోర్వారోహంతు. ఓం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్టంధానజతాం ధ్రువం ధ్రువం. ఓం ధ్రువంతే రాజా వరుణో పుష్పావతి పుష్పవతి ఫలనీరఫలాముదాః అస్వాయుఃపాలయేష్ణమః. ఎన్నో రోజుల నుంచి నా కలగా నా కుటుంబ సభ్యుల ఈ యొక్క బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఇదే గ్రామంలో ఉన్నారు. ఈ యొక్క హై స్కూల్ లేక చుట్టుపక్కల చాలా ఇబ్బందులు పడి బనగానపల్లికి రావాలంటే ఇటు ఎర్రగుడి కానీ, ఇటు గోవిందన్య కానీ, కృష్ణాపురం ఈ చుట్టుపక్కల ప్రజలకందరికీ కూడా ఇబ్బంది కావడంతో ఈరోజు హై స్కూల్ ప్రారంభించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ యొక్క హై స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా 8 రూముల హై స్కూళ్ళు రూములు కూడా కడతా ఉన్నాము. అదేవిధంగా అన్ని వసతులతో ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2 కోట్ల రూపాయలతో దాదాపుగా అన్నీ కూడా చేసి త్వరలోనే రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్కూళ్ళు తెలిసేటప్పటికి కూడా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశం ఇచ్చాము. ఏది ఏమైనా ఈ గ్రామంలో ఈరోజు ఈ విధంగా పూజ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.